సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మారమ్స్ గార్లపాటి హోమ్స్ ఫ్లాట్స్ ఫర్ సేల్. సంప్రదించండి 9662263353. అన్న నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చానా? నమస్కారం అండి, నా పేరు సర్దార్ షఫీర్. నేను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అసోసియేషన్ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ వర్క్ చేస్తున్నాను. ఓకే, నేనేంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కలిసి విద్యార్థుల సమస్య గురించి వివరించడానికి రావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరికినటువంటి అరుదైన నాయకులు. ఆయన కాపాడుకోవాల్సిన అవసరం కూడా మా మీద ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న తరుణంలో నీతి, న్యాయం, ధర్మం అనే నాయకుల్ని ముందుకు రానిరనమాట. మన వెనకనే ఉంటారు, కట్టప్ప కథ పొడిచినట్టు పొడి చేస్తారు. అట్లా సిచ్యువేషన్ అనమాట. పెద్ద ఆయన పొద్దున లేచినప్పటి నుంచి అక్రమాలు చేయొద్దు, న్యాయంగా ఉండండి, మానభంగాలు చేయొద్దు, నిజాయితీగా ఉండండి అంటుంటే ఇట్లాంటి నాయకుల్ని ముందుకు తీసుకెళ్తారా? ఇట్లాంటి నాయకుల్ని ఉండనిస్తారా? శాశ్వతంగా ఉండనిస్తారా అనేది ఒక సందేహం అందరిలో రావాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులం చూసి, మతం చూసి ఓట్లేసే ప్రజలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేశారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని అనుసరించే. అది నిజంగా ఒక విద్యార్థి సంఘ నాయకుడికి చెప్పుకుంటున్నాను అనమాట. అట్లాంటి నాయకుడికి ఓటేసినప్పుడు మనం అట్లాంటి నాయకులు నీటి ధర్మం అన్నప్పుడు ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా విద్యార్థి సంఘం నాయకులుగా మా మీద ఉంది, అట్లాగే మీడియా మీద ఉంది, ప్రజల మీద ఉంది కూడా అని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనం సొసైటీ మారాలంటే కాదు, మార్చి చూపించే నాయకులు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఆయన మాటకి విలువిచ్చే విధంగా మనం ఆయన సపోర్ట్ ఇవ్వాలన్నమాట. చాలా కష్టం. మనం ఏంటంటే చిన్న ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని మాట్లాడేదానికి, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కుర్చీలో కూర్చొని వాళ్ళు పనిచేసేదానికి చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. ఆయన ఒక మాట మొన్న హోమ్ మినిస్టర్ గారి గురించి చాలా పద్ధతి లేకుండా వాతావరణం ఉంది, క్రమంగా బాధ్యతగా ఉండాలి, మంచి సక్రమైన పాలన రావాలనగానే మందాకృష్ణ గారు వచ్చారు. మందాకృష్ణ గారు ఏం మాట్లాడతారంటే, హోమ్ మినిస్టర్ మా కులం అమ్మాయి కదా, నువ్వు ఎట్లా అంటావు అంటారు. అసలు మందాకృష్ణ గారు, మీరు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు హాస్టల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా మీకు? ఈరోజు స్టేషన్లో 99% మంది మన బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, ప్రజలు నలిగిపోతున్నారు. ఏ రోజైనా వాడి గురించి మీరు పట్టించుకున్నారా? మన బడుగు బలహీన వర్గాల అమ్మాయిలు మానభంగాలకి గురైపోయి స్టేషన్కి పోయిన న్యాయం జరగట్లే. అది తెలుసు నాకు. నా దగ్గరికి సాక్ష్యాలతో సహా విద్యార్థి సంఘ నాయకుడిగా కుప్పలుగా వచ్చున్నాయి. మాట్లాడితే మా మీద రౌడీ యూజాలు వచ్చాయి. ఇట్లాంటివి మాట్లాడి మీరు మందాకృష్ణ గారు, మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదా పక్కన పెట్టి కూడా హోమ్ మినిస్టర్ శాఖలో ఉండి మీరు న్యాయం చేయండి అడిగిన దానికి రాజకీయ రంగు పులిమి టాపిక్ డైవర్ట్ చేయడం అనేది చాలా తప్పు. దాన్ని మేము తప్పు పడుతున్నాము. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే నీతి లేని రాజకీయాలు చేయాలని చూసిన పవన్ కళ్యాణ్ గారి వెంట మేము ఉంటామని అంబేద్కర్ వాదిగా నేను తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు రాగానే ఒక ప్రోటోకాల్ పద్ధతి పాటిస్తున్నారు. అది ఎన్డీఏ కూటమిలో ప్రతి గ్రామ అధ్యక్షుడి కాడి నుంచి గ్రామంలో ఉన్న నాయకులు పాటిస్తే చాలా బాగుంటుంది, స్టేట్లో పాటిస్తే బాగుంటుంది. ఒక ఆయన వస్తాడు, నేను టీటీపీ గ్రామ అధ్యక్షుడిని, నాకు ఇంకా కొమ్ములు వచ్చాయంటాడు. ఈ కొమ్ములు రాబట్టే కదా వైసీపీ ప్రభుత్వాన్ని వెనకేసాము మేము. టీడీపీ గ్రామ అధ్యక్షులు అని చెప్పి మీరు విర్రవీగితే నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్, అట్లాగే రేపు 29 ఎలక్షన్లో మీ కొమ్ములు కూడా ఇంచేస్తాం కదా మేము. అది గుర్తుపెట్టుకోండి. టీడీపీ విర్రవీగే నాయకులు గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం కూటమి ఎట్లాగైతే ఐక్యంగా ఉందో అట్లా ఉన్నప్పుడే 2009లో మంచి వాతావరణం ఉంటుంది. జనాలు కూడా మేము మర్చితారని కోరుకుంటూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాగానే ప్రోటోకాల్తో ఎవరైతే అసభ్యంగా సోషల్ మీడియా దొరికిందని అసభ్యంగా మాట్లాడే నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇళ్లలో ఆడవాళ్ళని తిట్టడం, మగవాళ్ళని తిట్టడం చేసే వాళ్ళ మీద కేసులు అనేది చట్టపరంగా తీసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది మాకు. దాంట్లో భాగంగా శ్రీరెడ్డి అనే ఈమె వల్ల అర్ధనగ్నానగా వీడియోలు చేస్తూ తిడతా ఉంటే కాలేజీలో ఎగ్జామ్స్ రాసుకునే పిల్లలు వ్యసనాలకు గురైపోయారు. కొంతమంది అయితే రౌడీలు అయిపోయారు. ఈ ఐటమ్ గాలను చూసి, ఈ శ్రీరెడ్డిని చూసి మాలాంటి విద్యార్థి సంఘం నాయకులు అయితే ఉద్యమాలు చేద్దామా లేదా ఎర్రకొండ మాలు వేసుకొని ధర్నాలు చేద్దామా అని తలపిక్కున్నాం. ఏంద్రా ఇవేం మాట్లాడుతున్నారు, ఏంద్రా బాబు అని. కానీ చూస్తే అక్కడ వైసీపీ గవర్నమెంట్. కానీ ఈమె పాపం పండాలరా అని చెప్పి వెయిట్ చేసాం, కానీ పండట్లేదే. ఈమె పాపం పండాల.
ఈమె మాట్లాడిన మాటల వల్ల చాలా మంది మాలాంటి విద్యార్థులు ఎగ్జామ్స్ రాయలేకపోయాం. నాలాగే టీంలో వర్క్ చేసే వాళ్ళు ఎగ్జామ్స్ రాయలేకపోయి ఆమెను తిట్టడం మొదలు పెట్టాం. కానీ మాయ మాత్రం వైరల్ కావు ఎప్పుడు. ఆమెకి ఏంటంటే ఒక అమౌంటే దగ్గర ఇచ్చి తిట్టిస్తున్నారు కదా ఆమెని, అందుకని వైరల్ అవ్వద్ది. ఆమె మాట్లాడే ప్రతి మాట వల్ల వేల లక్షల మంది విద్యార్థులు నాశనం అయ్యాం, ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయలేకపోయాం. కాబట్టి ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకూడదు అనుకుంటే శ్రీరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. దయచేసి ఇది మా యొక్క పెద్ద హానరబుల్ రిక్వెస్ట్ అనమాట. డిప్యూటీ సీఎం గారికైనా సీఎం గారికైనా ఇది మేము ముఖ్యంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇట్లాగా చేసినప్పుడు అంతా కూడా బాగుంటుంది. ఇంకోటి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు విద్యార్థి నాయకుడిగా ఒకటే కోరుకుంటున్నాను, ఈరోజు విద్యా వ్యవస్థని మార్పు తీసుకొని రావాలంటే ఎవరి తరం కాదు. ఎందుకంటే ఒక పొలిటికల్ ఎట్లా అయితే ఉందో విద్యా వ్యవస్థ కూడా దానికి ధీటుగా ఉందన్నమాట. డబ్బుతో విద్య నడుస్తూ ఉంది. కార్పొరేట్ విద్యని తీసేయండి, ప్రైవేట్ విద్యని తీసేయండి అని మేము చెప్పం. కాకుంటే అతిగా విద్యార్థుల నుంచి దోపిడీ చేయడం. అట్లాగే ఈరోజు మనం చూసినట్లయితే చిన్న ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రైవేట్ కాలేజీల దాకా చిత్రహింసలకు గురి చేస్తున్నారు విద్యార్థుల్ని. ఎట్లాంటి చిత్రహింసలకు గురి చేస్తున్నారు అంటే విద్యార్థుల్ని వాళ్ళు చెప్పిందే వేదం. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్లు లేరు, ప్రైవేట్ స్కూల్లో చూస్తే టీచర్లు ఉన్న దండగే. ఎందుకంటే వాళ్ళు చేసేది ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచే నువ్వు ఎంబీబీఎస్ అవుతావు, నువ్వు ఎంబీబీఎస్ బుక్ చదువు, నువ్వు కలెక్టర్ అవుతావు అంటే కలెక్టర్ అయ్యాలంటే మ్యాథ్స్ ఫిజిక్స్ సోషల్ అవి చదివిపించరు. ఏదో తీసుకొని వచ్చి పొద్దున్నే 6కి వెళ్తే స్టూడెంట్ ఈరోజు నైట్ 11 గంటలకు బయటకు వస్తున్నాడు. కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ మార్చాలి, అవి మూసివేయాలి అని చెప్పి మేము కోరుకోం. కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ నామ్స్కి అతీతంగా నడుచుకుంటే చాలు అని కోరుకుంటాం. ఒక విద్యార్థి ఫీజు కట్టుకుంటే నీచంగా తిడతారు నలుగురిలో. ఎంతమంది ఊరేసుకొని చచ్చిపోతూ ఉంటే బయటికి రావట్లేదు అవన్నీ. ఈరోజు విద్యార్థులు రాసే ఎగ్జామ్కి నామరూపం లేదు. వాళ్ళు మోసే బ్యాగ్స్ ఏదైతే ఉన్నాయో గాడిదలు మోసినట్టు మోస్తున్నారు. వాళ్ళు బుక్స్ ఒక తెలుగు సబ్జెక్ట్కి స్టడీ నాంటేలు, స్టడీ మెటీరియల్, ట్యూషన్ బుక్, స్కూల్ బుక్ ఇన్ని ఉన్నాయన్నమాట. ఇన్ని అవసరమా అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే విద్య అనేది స్వేచ్ఛగా ఉండాలి, స్వాతంత్రంగా ఉండాలి. ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లోడుకు రేపు బాగుపడతాడంటే అది ఉపాధ్యాయులు చేసే పని. కానీ ఉపాధ్యాయులు కూడా ఈరోజు సెలవులు దొరకట్లే. సండే రోజు కూడా పిల్లలు స్కూల్కి పోవాలి, సండే రోజు కూడా ప్రైవేట్ స్కూల్ టీచర్లు స్కూల్కి పోవాలి, కాలేజీకి పోవాలి. పోవాలంటే అదొక దారుణం అనమాట. ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి కానీ చూసేదానికి చాలా ప్రాబ్లంగా ఉన్నాయి. ఈరోజు మిడ్ డే మీల్స్ గురించి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒకటి లెటర్ పెట్టాము మేము. ఆడ సన్న బియ్యం కావాల్సిన అవసరం ఉంది. అట్లాగే మిడ్ డే మీల్స్ 150 గ్రాముల బియ్యం దొరుకుతూ ఉంది. అట్లా కాకుండా ఎక్కువ మొత్తం మేము రైస్ ఇచ్చి విద్యార్థులకి ఏదైనా మంచి చేయాలని, అదేవిధంగా రియంబర్స్మెంట్ రావాలని, డిగ్రీ బీటెక్ విద్యార్థులకి ల్యాప్టాప్ సర్వీసులు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ, ఇదే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం కలిసిపోయి యూనిటీగా ముందుకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుందని చెప్పి 2029లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అహంకార పూరిత రాజకీయాలు లేకుండా, ముఖ్యంగా టీడీపీ నాయకులు కొమ్ములు పెంచుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకుంటూ ఐకమత్యంతో ఉనిగి ఆయనతో కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే రేపు 2029 కాదు కదా 49లో కూడా మీరు కూటమిలో కానీ దేంట్లో అయినా సరే మంచి నాయకులు ఉంటారని చెప్పి తెలియజేసుకోండి. లేదు మాకు కొమ్ములు వచ్చాయి మేము వెర్రవేగుతామంటే టీడీపీ నాయకులకైనా ఎవరికైనా సరే వైసీపీకి పట్టిన గతే పడుతుందని చెప్పి మేము తెలియజేసుకుంటాం.